హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరగడం మనం చూసాము. భారతీయులు 27 మందిని వాళ్ళు చంపేయడం కూడా చూసాము. అయితే ఈ ఘటనకు సంబంధించి దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అందరూ కూడా ఒక తాటిపైకొచ్చేసి దీన్ని ఖండించడం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా భారత్ దీనికి గట్టి సమాధానం చెప్తుందని కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు. మోదీ గారు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు బీహార్ సభలోనే. మరి ఏం జరుగుతుంది ఈ ఘటనకు సంబంధించి అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఈగర్‌గా ఎదురు చూస్తుంది. సో, ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అయిన నాగచంద్రిక దేవి గారున్నారు. వారితో ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఒక్కసారిగా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం చూస్తాం. అంటే ఉగ్రవాదుల దాడి ఇంతకుముందు కూడా గతంలో జరిగే యూరియాని చూస్తాం. మనం పుల్వామా అటాక్ చూస్తాం. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇక ఉగ్రవాదం లేదు మన దేశంలో, శాంతి నెలకొంది జమ్మూ కాశ్మీర్‌లో అనుకుంటున్న టైంలో జమ్మూ కాశ్మీర్‌లో షూటింగ్స్, మొత్తం టూరిజం పెరిగిపోయింది అనుకున్న టైంలో ఇటువంటి ఘటన జరగడం చూస్తూ ఉన్నాం మేడం. సో, ఎలా చూడొచ్చు వాళ్ళ భార్యల ముందే, పిల్లల ముందే అతి దారుణంగా వాళ్ళని చంపేయడం, వాళ్ళ బతమేంటో కనుక్కొని చంపేయడం చూస్తున్నాం. మీరు ఏం చెప్తారు మేడం దీనికి? చాలా దారుణమండి ఇది అసలు. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్నారు ఉగ్రవాదం పోయింది అని ఇక్కడ అనుకోలే. హ్మ్. అది ఉంటది వాళ్ళ దగ్గర ఎక్కడ ఎప్పుడు గూడా. మనకు లేదు. హిందువులకి ఎప్పుడు గూడా ముస్లిమ్స్‌ను ఎక్కడన్నా వేటాడి ఒక ముస్లింని హిందువు చంపినాడని ఎక్కడైనా ఉందా? నాకైతే నేను వినలేదు మరి. హ్మ్. ఎప్పుడు గూడా ఉగ్రవాదులు చంపినారు, పాకిస్తాన్ వాళ్ళు చంపినారు ఇదే వింటున్నాం మనము. అవును. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూడా మన దేశంలో వచ్చి ఉంటున్నారు వాళ్ళు. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళున్నారు. వాళ్ళు ఇంకా నల్లగా ఉంటారు చూడండి. వాళ్ళనేమంటారు? ఈ జుట్టంతా ఇట్లా ఉంటది. వాళ్ళు ఏమంటారు వాళ్ళని? వెస్ట్ ఇండీస్, కొరియా. ఆ! వాళ్ళెవరో ఉంటున్నారు. విదేశీయులు చాలా మంది ఇక్కడ మన దగ్గర ఉంటున్నారు. హ్మ్. మరి వాళ్ళంత ఈజీగా వచ్చి మన దగ్గర ఉంటున్నారు. మన మధ్యన ఉంటున్నారు. మనతో హ్మ్. ఉంటున్నారు. ప్రతిరోజు మనతో సహజీవనంగా వాళ్ళు తిరుగుతున్నారు, చేస్తున్నప్పుడు మనం ఎంత ఓపికగా, ఎంత సహనంగా మనం ఉంటున్నామో, వాళ్ళకెందుకు ఇంత మన మీద ఇంత వ్యతిరేకత? ఆహ్, అసలు వాళ్ళకి మనకి ఏ కక్షలు లేవు. ఇప్పుడు వేరే ఉద్దేశంతో ఇంట్లో ఉండి సంసారాలు చేస్తున్నారు. వీడు మనల్ని ఇట్లా చేసి ఆస్తి లాక్కున్నాడనంటే హ్మ్. ఏదో తన్నుకొని సావచ్చు అనుకోవచ్చు. హ్మ్. ఇది ఎక్కడ దాడండి అసలు? ఏదో ఇప్పుడు పర్యాటకం అనేది ఇంక అందరం కూడా ఇప్పటికి చాలా సార్లు పోయారు. అక్కడ చూస్తున్నారు, వస్తున్నారు. కానీ ఎప్పుడు ఏమీ ఎలాంటిది జరగలేదు. హ్మ్. అట్లనే అమాయకంగా వీళ్ళంతా మరి తల్లులు, పిల్లలు, భర్తలు అంతమంది 29 మందిని వాళ్ళెంత దారుణంగా చంపినారని వింటుంటే అసలు నిజంగా నాకు చాలా ఏడుపొచ్చేసిందసలు. ఎందుకంటే ఆ పరిస్థితిని మనం తలుచుకొని ఆన్ ది స్పాట్‌లో ఉంటే అది అసలు వాళ్ళు మరి వాళ్ళు ముస్లిమ్సా? హిందువులా? అవునా? కాదా? అనేసి వాళ్ళ పెళ్ళాల్ని ఇట్లా పడుకోమని చెప్పేసి, బోర్ల పడుకోమని చెప్పేసి హ్మ్. అసలు ప్యాంట్ అవి ఇప్పి చూసి వాడు ముస్లిం కాదు అని అంటనే హిందువు అని తెలుస్తూనే కాల్చి చంపేశారండి. అవును. అట్లా 29 మందిని హ్మ్. పిల్లల ముందర. ఆ బ్లడ్డు కాలువలేక ఆరిందని చెప్పి అని చెప్తున్నారు. ఆడవాళ్ళను, పిల్లల్ని ఏం చేయలేదనుకుంటా. అవును. ఒక్క మగవాళ్ళని మరి హ్మ్. వీళ్ళని ఏం చేసినారో, మరి వాళ్ళని పిల్లల్ని ఏమైనా చేసినారో అర్థం కాలే. హ్మ్. అసలు చాలా దారుణం అండి ఇది అసలు ముందు నాకు చాలా బాధ అనిపించేసింది. ఇప్పుడు దీంతో చల్లగా ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు ఏమి వాళ్ళకు మనకి ఏమీ లేదు. ఏదో హ్మ్. ఎప్పుడో ఏదో జరుగుతా ఉండింది. అది అని అనుకున్నప్పుడు ఎప్పుడు మనము బొంబాయిలోని అక్కడ హోటల్ తాజ్ హోటల్‌లో తాజ్ కూడా హోటల్‌లో వాడు జరిగింది. కాల్చి చంపడం అమాయకులందరిని. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మనం వింటున్నాం ఇంత దారుణం అని అనిపించింది నాకైతే గిన. ఓకే. ఇండియా కూడా ప్రతిసారి బదులిస్తూనే వస్తుంది. మనం యూరి అటాక్స్ చూసాం. సర్జికల్ స్ట్రైక్ చేసింది. పుల్వామా అప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇప్పుడు కూడా ఇండియా ధీటుగానే బదులు చెప్తుందని కూడా చాలామంది ఆశిస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొన్ని నిర్ణయాలైతే తీసేసుకున్నారు. సింధు నది జలాలను అవును. పంపిణీ జలాల్ని కూడా ఆపేశారు. ఆపేశారు. సో, ఆపేశారు. మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం కూడా నెలకొందని అంటున్నారు. యుద్ధం వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మేడం మీ ఒపీనియన్‌లో? ఇప్పుడు మనం ఒకటి చేస్తే వాడకూడదు. ఇప్పుడు వాళ్ళు చంపినారు. మనం నీళ్ళు బంద్ చేసాం. ఇప్పుడు మనం హ్మ్. నీళ్ళు బంద్ చేసినాము. ఏదో విమానాలు ఫ్లైట్ అదే దారి మళ్ళిచ్చి ఏదో ఇటు రావద్దు మా దాని పేరు నుంచి మీ విమానాలు పోకూడదు. అవును. పోతే కాల్చేస్తామని చెప్తున్నాడంట. హ్మ్. సరే వాడు ఇట్లా పోవద్దు. వాడు పోయేటి కూడా ఈ పక్క దేశాల మీద పోవాలంటే వాడు కూడా ఇట్లా పోవాలి కదా! అప్పుడు మనం కలుస్తామని మనం చెప్తాం. ఇలా ఇట్లా అనుకుంటూ ఎన్ని అట్లా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు ఒకటి కొడితే వాడొకడు కొడితే, వాడొకడు కొడితే వీడొకడు కొడితే దీనికి అంతు లేదా అనిపిస్తుంది నాకు. ఎందుకు మన మోడీ గారు చాలా ఇదిగా ఉన్నారు మరి. హ్మ్. వారు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా బావుంటాయి కూడా. మరి ఈ విషయంలో పాకిస్తాన్ విషయంలో మన దీంట్లో ఆయన ఇంకా చాలా గట్టిగా ఆలోచించి ఆయన ఏదో ఒకటి దీని సొల్యూషన్ హ్మ్. ఇప్పుడు సొల్యూషన్ కాదు. మన కాళ్ళకాడ చూసుకొని ఏదో నీళ్ళు బంద్ చేయడం అనేది కాదండి. హ్మ్. ఇంకా మంచి గొప్ప సొల్యూషన్ చూసి ఇటువంటి పోరాటాలు, చంపడాలు మధ్యలో మనమే గదండీ పోయేది అమాయకులం. హ్మ్. అప్పుడు వాళ్ళు పోయిన వాళ్ళక్కడికి
ఎవరు వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, ఏదో బ్యాంక్ ఉద్యోగస్తు ఆయన ఎవరు మధుసూదన్ అని ఎవరు బ్యాంకు ఎంప్లాయీ అంట. హ్మ్. అసలు ఒక అతనికి ఏదో పెళ్ళై 4 రోజులు అయిందో ఏమో వాళ్ళు హనీమూన్ కోసం అక్కడికెళ్ళారంట. హ్మ్. భార్య కళ్ళ ముందరే చంపేశాడు వాడు. పోనీ శత్రువు అంటే వాడు పరస్పరం శత్రుత్వం ఏమీ లేదు వాడికి, వీడికి కదా! వాడు పాకిస్తానోడు, మనం హిందువులం అంతే. హ్మ్. వాడు ముస్లిము, మనం హిందువులము. అసలు ఇప్పుడు మన హైదరాబాద్‌లో ముస్లిమ్స్ లేరా? అంటే హైదరాబాద్ అంటే ఇది మన ఇండియానే గదా! అవును. ఇండియాలో ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. మరి ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళని చంపుతున్నారా? ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మన వాళ్ళు ఏదో ఈ బజరంగ వాళ్ళని వీళ్ళని వింటా నేను. నేను హ్మ్. జనరల్‌గా ఈ సమస్యల్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. హ్మ్. మరి మన దగ్గర ఇంత దారుణంగా లేదు. మనం ఎక్కడికన్నా పోయినప్పుడే వాళ్ళు కొంచెం మనల్ని అటాక్ చేయడము. హ్మ్. మీరు ఇట్లా హిందువులు ఇట్లా అనడము, అట్లా అనడము ఇవన్నీ గూడా చాలా ఇదిగా ఎందుకు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఇండియాలో పుట్టారు. ఇండియాలోనే హ్మ్, పెరిగారు. హ్మ్. ఇక్కడి ఆహారం తింటున్నారు. ఇక్కడి గాలి పీలుస్తున్నారు. ఇక్కడి నీళ్లు తాగుతున్నారు. అప్పుడు హ్మ్. వాళ్ళు ఏంటి వాళ్ళు? పాకిస్తాన్ వాళ్ళా వాళ్ళు? పాకిస్తాన్ అంటే మొత్తం పోతే గదా! పాకిస్తాన్‌కి. ఇండియాలో ఎందుకుండాలి మరి? హ్మ్. అంతే గదా! నువ్వు నా దేశంలో ఉంటూ, నా నా తిండి తింటూ, నా గాలి పీలుస్తూ, నువ్వొచ్చి మా వాళ్ళని చంపడం ఏంటి అసలు ముందు? ఇక్కడి వాళ్ళని. కానీ అట్లని అందరూ ముస్లిమ్స్ అలా లేరండి. హ్మ్. అందరు ముస్లిమ్స్ ఎప్పుడు అట్లా లేరు. మాకు ముస్లిమ్స్‌తో చాలామంది మాకు స్నేహాలున్నాయి. మేము వస్తాం. ఇప్పుడు మేము సంస్కృతి అని చెప్పి ఒక పెట్టి దాంట్లో ముస్లిమ్సు, అందరూ ఉన్నారు దాంట్లో మెంబర్స్. వాళ్ళు చక్కగా ఉంటారు మాతోటి అసలు. వాళ్ళ ఈవెంట్స్ ఉంటే మేము పోతున్నాం. మా ఈవెంట్స్‌కి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ అదేంది ఖురాన్లు ఇస్తారు మాకు. భగవద్గీత ఇస్తున్నాం వాళ్ళకి. తీసుకుంటున్నాం గానీ, నువ్వెందుకు ఇచ్చావు? మాకెందుకు ఇస్తావు? ఇట్లాంటి మాటలు మేమేమి అనటం లేదు. పరస్పరము గౌరవించుకొని పరస్పరము మతాలు, కులాలు ఇవన్నీ చూడకూడదండి అసలు. హ్మ్. అందరం మనుషులమే గదా! ఎన్నో సార్లు చెప్తున్నారు ఆ మాట. అందరం మతం లేదు, కులం లేదు, ఏం లేదు. నిన్ను కోస్తే రక్తము ఎర్రగానే వస్తది. నన్ను కోసినా ఒకటే వస్తదని చెప్తున్నారు. హ్మ్. అన్నీ చెప్తున్నారు. మరి మళ్ళా ఇవన్నీ ఎందుకు మళ్ళా? ఈ మధ్య అసలు మళ్ళా అప్పుడు జరిగిన ఉగ్రవాదం తర్వాత మళ్ళా ఇది ఫస్ట్ మళ్ళా. అవును. కానీ ఇది చాలా ఉధృతంగా పోయేటట్టుంది చూస్తా ఉంటే హ్మ్. జరిగింది. ఎంతమందండి 29 మందంటే వాళ్ళ బిడ్డలు, భార్యలు వాళ్ళు ఏమైపోవాలసలు ముందు? హ్మ్. వాళ్ళేమన్నా చేశారా నీకేమన్నా? చూడ్డానికొచ్చారక్కడికి. అదంతా గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, మిలిటరీ ఉంది, అంతా ఉంది గదా! అవును. ఆ! నువ్వెవడు చంపడానికి వాళ్ళని? ఇప్పటికి చాలా మంది వెళ్లి వస్తున్నారు, చేస్తున్నారు. మళ్ళా ఇది ఈ అనుకోని సంఘటన అంటే ఏమార్చేశారు బాగా. హ్మ్. ఈ ఘటన తర్వాత ఇంకోటేంటంటే మేడం హైదరాబాద్‌లో అండ్ విజయవాడలో అంటే పాకిస్తాన్‌కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతాల్లో అని జెప్పేసి ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఇప్పుడు వాళ్ళందరిని కూడా పంపించేస్తున్నారు పాకిస్తాన్‌కి. సో, ఇన్నాళ్ళు అసలు మన పక్కకున్నారా అని కూడా తెలీదు. డౌటు తెలీదు. ఈ రోజు బయటపడింది. ఆ! అది ఎవరి చేతగానితనం అది? ఎవరిది చేతగానితనం? పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులొచ్చి మనలో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకోలేకపోయారు ఇన్నాళ్ళ గురించి. ఇప్పుడు తెలుసుకున్నారు అనంటే ఎవరిది తప్పది? హ్మ్. అది ఎవరు దాన్ని జాగ్రత్తగా ఎవరు విదేశాల నుంచి వచ్చినప్పుడు మన చేతుల్లో ఉందా? ఇప్పుడు నా చేతిలో ఉందా? ఆడెవడో పాకిస్తానోడు వచ్చి నా ఇంటి పక్కన ఉండడానికి కాదు కదా! హ్మ్. ఆడ ఒక పాస్‌పోర్ట్‌లు, ఎయిర్‌లో రావాలి. వాడు విమానాల్లో రావాలి. అన్నీ ఉంటాయి. అదంతా ఎవరు చూడాలా? గవర్నమెంటే కదా! గవర్నమెంట్. గవర్నమెంటే కదా! మరి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని రానిస్తంది? అంటే వాళ్ళకి బాధ్యత లేదా? అయిపోయినాక తిట్టడం ఏంటండి? ఆడముండాకుడు, ఈడుముండాకుడు తిడుతున్నారు అందరూ. హ్మ్. సీఎం తిడుతున్నాడు, పీఎం తిడుతున్నాడు, అందరూ తిడుతున్నారు. ఎవరు 29 మంది చచ్చిపోయినాక. 29 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడనిపిస్తుంది. హ్మ్. ఇది ఎన్నాళ్ళుంటుంది? ఎన్నాళ్ళుంటుంది బాధ? ఈ పొద్దు ఒక రోజు, అవును. రేపు ఒక రోజు, ఎల్లుండి ఒక రోజు, అవతల ఎల్లుండి మర్చిపోయి మళ్ళా మన మనం ఈ మన మంత్రులు, మన మినిస్టర్లు, మన సీఎంలు వాళ్ళకి ఏ అవసరమో అవి చూసుకుంటా పోతారు తప్ప వీళ్ళ మీద తగ్గిపోతది. అదే బలమైన కట్టుదిట్టమైనటువంటి మీరు ఇది చేసి ఎవరిని రానియకండి ఇక్కడికి మరి. ఓకే. అంటే ఎలా అంటారు మేడం? ఇప్పుడు దీనికి కూడా బదులు ఎలా అంటే మీ ఒపీనియన్‌లో మీ పర్సనల్ యుద్ధం ఒపీనియన్‌లో అనేది హ్మ్. పరిష్కారం కాదండి. ఏది గూడా. ఓకే. ఎప్పుడు యుద్ధం పరిష్కారం కాదు. హ్మ్. యుద్ధము మనకు కూడా చాలా ఆర్థిక ఆర్థికంగా గావచ్చు, అన్ని విధాలా మనకు కూడా నష్టమే పోతాం. మనం కూడా నష్టమైపోతాం అది. అది హ్మ్. ఏ విధంగా పరిష్కారము అనేది అంత మేధావినైతే నేను కాదు. ఓకే. ఆ! కాకపోతే పరిష్కారాలు వేరే దారిలో చూసుకోవాలి గానీ, యుద్ధం జేయడం వల్ల చాలా మంది ఇప్పుడు 29 మందే పోయినారు. హ్మ్. ఇక ఆ తర్వాత ఎంతమంది పోతారో కూడా తెలవదు ఆ యుద్ధంలో. ఓకే. అమాయకులు అంతా. అవును. దానికి మంచి కానీ ఆ తీసుకునే పరిష్కారం ఏదో హ్మ్. కరెక్ట్‌గా అది శాశ్వతంగా ఉండే పరిష్కారం కావాలది.
హ్మ్. ఈ పొద్దు ఏదో చిన్న మాట మాట్లాడి మోడీ మాట్లాడారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, వీళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు తిట్టారు. ఇది కాదు పరిష్కారం. ఓకే. న్యాయం, చట్టం ప్రతిదీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా చేయండి. ఈ అమాయకులు చచ్చే